ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉంటే ఈరోజు విచిత్రంగా వైఎస్ఆర్సిపి పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లీడర్లు, నాయకులు ఈరోజు జయంతి వేడుకలు జరిపిస్తూ ఉంటే ప్రజలు నవ్విపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అసలు అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరిపే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన కూర్చోపెట్టుకొని రెడ్ కార్పెట్ పరిచిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుదలుచుకున్నా. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించిన వరప్రసాద్ని సగం గుండు కొట్టించారే, మీకు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా? అదేవిధంగా మద్యం ఏరులై పారుతుంది, మాఫియా నడుస్తుంది అని చెప్పి ఒక దళితుడిని ప్రశ్నిస్తే దళితుడు ప్రశ్నించి హత్య చేసిందే కాకుండా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారే, మీకు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన విదేశీ విద్యకి అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే దాన్ని తీసి పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పేరు మార్చుకున్న మీకు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. మాస్కులు అడిగిన పాపానికి సుధాకర్ని నానా యాతన పడేలాగా చేసి చివరికి అతని మీద పిచ్చివాడు అని ముద్ర వేస్తే అది తట్టుకోలేక అతను చనిపోయిన పరిస్థితి ఉంది మీ హయాంలో. ఆ రకంగా అతనికి పిచ్చి ముద్ర వేసిన మీరు, ఒక దళితుడి మీద పిచ్చి ముద్ర వేసిన మీకు ఈరోజు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అంతేకాదు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు లక్షల కోట్లు దారి మళ్లించేశారు, మీకు అంబేద్కర్ గారి గురించి తలిచే హక్కు ఉందా? అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన ఒక 16 పథకాలు పైన జగన్మోహన్ రెడ్డి రద్దు చేసేశారు, మీకు అంబేద్కర్ గారి గురించి తలుచుకునే హక్కు ఉందా అని చెప్పి సందర్భంగా అడగదలుచుకున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో ఒక దళిత మహిళ అత్యాచారానికి గురైతే కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా మీకు లేదు. మీరు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కానీ ఆయన పేరు తెలిసే అర్హత కానీ మీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇవన్నీ చేసి మీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఎంతోమంది దళితుల్ని పొట్టన పెట్టుకొని బడుగు బలహీన వర్గాలని పొట్టన పెట్టుకున్న మీకు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి వేడుకలు చేసే హక్కు మీకు ఎక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీ హయాంలో దాదాపు 56,981 మంది దళితులు మరి దాడులకి గురయ్యారు. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి వైసీపీకి ఉందా? సమాధానం చెప్పలేని మీకు ఈరోజు అంబేద్కర్ గారి గురించి తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. 637 మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగితే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన పాపాను కూడా పోలేదు, మీకు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా? సాగులో ఉన్న 11,000 ఎకరాలు దళితుల భూముల్ని నిర్దాక్షిణ్యంగా లాక్కున్న పరిస్థితి మీ హయాంలో, మీకు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ తలిచే అర్హత కానీ మీకు ఉందా? అదేవిధంగా టీడీపీ మరి అమలు చేసిన ఒక 28 దళిత పథకాలని తీసి పక్కన పెట్టారు, మీకు అంబేద్కర్ గారి గురించి తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. మీరు చేసే పనిలో ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా
దళితుల్ని సర్వనాశనం చేసిన మీ హయాంలో సర్వనాశనం చేశారు. అన్ని రకాలుగా సర్వనాశనం చేశారు. హత్యలు కూడా చేశారు, డోర్ డెలివరీ చేశారు, ప్రశ్నించినందుకు వాళ్ళని హింస పెట్టారు, అసైన్ భూములు లాక్కున్నారు, వాళ్ళ పేరు మీద ఉన్న భూముల్ని లాక్కున్నారు. ఇంత చేసిన మీకు అంబేద్కర్ గారి జయంతి వేడుకలు చేసే అర్హత లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.